హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే వెట్ గ్రైండర్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది క్లీన్ చేసే ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుంది కదా, సో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అలాంటి పని ఏమీ లేకుండా కొంచెం ఈజీ మెథడ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో పిండి రుబ్బేసిన తర్వాత దాంట్లో నుంచి తీసేస్తాం కదండి. తీసేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకొని దాంట్లో మనం రెగ్యులర్గా యూస్ చేసే డిష్ వాషర్ ఉంటుంది కదండి, అంటే మీరు సామాన్లు దేంతో అయితే తోముతారో అది లిక్విడ్ అయినా పర్వాలేదు, లేదంటే నార్మల్ సోప్ అయినా కానీ సోప్లో కొంచెం వాటర్ వేసేసి ఇక్కడ నేను వీడియో చూపిస్తున్న విధంగా ఒకవేళ సోప్ అయితే కనుక ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కొంచెం నురగలాగా వచ్చే వరకు చేసి దాంట్లో వేసేయండి. లేదు లిక్విడ్ అనుకుంటే కనుక ఒక 2-3 చుక్కలు వేస్తే చాలు. వేసి ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి. 2 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఆ చక్రాల మధ్యలో ఉన్నటువంటి పిండి అంతా కూడా మీరు విడిగా బ్రష్తో క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు, మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో చాలా ఈజీ ప్రాసెస్. అలాగే చుట్టూ కూడా జిగురు అదేమి లేకుండా మీకు ఈజీగా వచ్చేస్తుంది. మనం గంటల తరబడి నానబెట్టి అంతా చేస్తాం కదా, అదంతా చేయవలసిన పని ఉండదన్నమాట. తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకొని స్క్రబ్బర్తో ఒకసారి ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసేసుకుంటే మీకు ఈజీగా క్లీన్ అయిపోతుందండి. దాని తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకుంటే అంతే, గ్రైండర్ అనేది చాలా ఈజీగా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు నానబెట్టి అదంతా చేయనవసరం లేదు. సో ఈ వీడియో మీలో కొందరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.